కుటుంబాలను కాపాడినందుకు 2 చేతులు బయటకు స్తోత్రం. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. సీరియస్గా చెప్పండి, నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇక్కడికి ఎవరికైనా ఒక 100 కోట్ల రూపాయల అప్పు ఉంది, రేపే కట్టాలి, కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు అనే భయం ఎవరికైనా ఉందా? ఎవరు లేదు కదా? యేసు నామములో మీ పరిస్థితులంతా కూడా దేవుడు మారుస్తాడు. దేవుని సన్నిధిలో ఆనందించిన వాడంట ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందించలేవు. ఇది చాలా సత్యం. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఏముందని చెప్పాడు వాక్యం? సంపూర్ణ సంతోషం. అంటే ఇంకా అందులో సగం కాదు కదా, పావంతు పావలవంతు 5 కాదు, మొత్తం 100%. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా సంపూర్ణమైన సంతోషం ఉంది. అలాగే సకల ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయా అంటే దేవుని మందిరములో గడపడం ద్వారా దొరుకుతుంది. హల్లెలూయా. ఇది తెలవని వాడు చాలా మంది ఏం చేస్తారంటే వస్త్రాలు కూర్చుంటారు, పోతారంతే. హల్లెలూయా. మన దేవుని మందిరంకి వచ్చామంటే సంతోషం, జాయ్ఫుల్గా ఉంటారు. మన గుండె నిండా ఎన్ని బాధలు ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే అయ్యా నా వల్ల కాదయ్యా నువ్వే చేయాలయ్యా నాకు అప్పగించేవాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి. మీరు నమ్మండి, దేవుడు మీ జీవితాలు అద్భుతం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. ఈరోజు ఒక 4 రకాల విత్తనాల గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడి వాక్యం అండి బైబిల్ గ్రంథంలో. బాబు పాప నువ్వు మంచి గుర్తు చూస్తాను. రైట్. దేవుడి వాక్యము అనేక విధాలుగా పోల్చబడింది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి చాలా పోలికలు పెట్టాడు. బైబిల్లో చాలా పోలికలు ఉన్నాయి. ప్రతి ఒక వస్తువుని దేవుడు చూపించి నీ జీవితాన్ని అక్కడ పెడతాం, అదొక పోలిక. తర్వాత ప్రకృతి ద్వారా ఒక సైన్ అనేది దేవుడు మనకి తెలియచేస్తాం. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? కొన్నిసార్లు ప్రకృతి ద్వారా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నేను దేవుని కొరకు నా పనిని వేగవంతము చేయాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు నైజీరియా దేశంలో ఒకే పెద్ద ఇంచుమించు ఈ చర్చి ఎంత పొడుగుందో, ఎంత వెడల్పుందో అంత వెడల్పుతో అంత పొడుగైన ఒక లోతైన గొయ్యి తీసి అదే గొయ్యిలో చనిపోయిన వారందరి యొక్క సమాధి పెట్టి తీసుకొచ్చి ఏం చేస్తారు? సమాధి చేస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. మనం చాలాసార్లు మనం ఏమైనా అర్థం చేసుకుంటామంటే, ప్రభు కొరకు ఒక వ్యక్తి హతసాక్షిగా మారాడంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఎక్కడ కూడా లేదని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుడు, దేవుని వాక్యము అనేక రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పోలుస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు సంఘముతో ఒక మాట చెబుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం అంట విత్తనము లాంటిది. ఈ విత్తనము దేవుడు ఏం చేశాడు? అన్య జనులను వెళ్ళగొట్టి దేవుడు తన సంఘంలో మనందరినీ కూడా నాటాడు. ఏం చేశాడండి? నాటాడు. ఇప్పుడు అమ్మ సాక్షి. ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికురాలు ఉన్నాయి. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళలో చాలా మంది ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తులు, మీ తాతలు మీ ముత్తాతలు చెప్పిన ఆ కులదేవత ఏదైతే ఉందో ఆ కులదేవతే మా దైవం అని చెప్పి కనబడిన ప్రతి చెట్టుకు రాయికి రప్పకి మొక్కి 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 మీ జీవితం అంతా కూడా వాడికి దారపోసి, మీ డబ్బంతా కూడా వాడికి దారపోసి ఏమి ప్రయోజనం లేదు. తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి చివరాఖరికి ఎవరో ఒకరు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తును మీ జీవితాల్లో పరిచయం చేసినప్పుడు ఈరోజు మీ జీవితాలు ఏమైనాయండి? ఏమయ్యారు? సత్యము మీరు తెలుసుకోగలిగారు. ఒకప్పుడు అసత్యములో ఉన్న మీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 2025
సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ అన్య ఆచారాల్లో చిక్కుకున్న నిన్ను, ఆ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న నిన్ను, ఆ అపవిత్రమైన దాన్ని అన్య జనులను వెళ్ళగొట్టడం అనగా అన్య ఆచారాలతో నడుస్తున్న నీ జీవితాన్ని, ఆ జీవితమును తొలగించి నీలో ఒక విత్తనాన్ని ప్రభు నాటాడు. ఆ విత్తనమే దేవుని వాక్యము. హల్లెలూయా. ఆ విత్తనమే మీ పరిశుద్ధ గ్రంథం. ప్రభు దాన్ని వెళ్ళగొట్టేశాడు. నీ చెడు ఆలోచనలు, నీ చెడ్డ నడవడిక, కన్నులుండి చూడని వాటికి, నోరుండి మాట్లాడని వాటికి, చెవులుండి వినని వాటికి, ముక్కుండి వాసన చూడని వాటికి, మనిషి చేతి పని అయిన ఆ విగ్రహాలకు నువ్వు మొక్కుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేడ అందే కానీ నువ్వు ఏ సృష్టము నువ్వు చేసుకోకూడదు. ఇదిగో నేనే దీన్ని చేసుకున్నాను, నేను సృష్టించిన వాడును నేనే, నీకు నేను భర్త ఉన్నానని ప్రభు అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతూ సంఘమును దేనితో పోలుస్తున్నాడంటే విత్తనముతో పోలుస్తున్నాడు. ఈ విత్తనం ఎక్కడ ఉండాలి? ఈ విత్తనాన్ని దేవుడు ఎక్కడ నాటాడు? దేవుడు ఈ వాక్యమైన విత్తనం ఎక్కడ నాటబడ్డది? మనకి హృదయంలో నాటబడ్డది. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలండి. అనాలోచనతో ఎవరు ఉండదు. దయచేసి దేవుని వాక్యమేనండి. ఓకేనా? రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యం అనే విత్తనాన్ని దేవుడు ఏం చేశాడంటే హృదయంలో నాటాడు. ఆ విత్తబడిన వాక్యము చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది గ్రహించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రహించని వాళ్ళు ఉన్నారు. గ్రహిస్తే ఈ రోజు ఒక ఆశీర్వాదం నేను చెప్పాలనుకున్నాను. గ్రహించకపోతే దాదాపు 3 రకాల మనం చేయకూడదు. గ్రహించకపోవడం వల్ల పొందుకునేవి మనం చూద్దాం. ఒకటి, దేవుడు 4 రకాల విత్తనాలు సంఘములో విత్తాడు. మొదటి విత్తనం ఏంటంటే వాక్యము విని గ్రహించని వారు అంటారు. దేవుని వాక్యము గ్రహించిన వారు హృదయంలో వాక్యమును అనే విత్తనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాటితే ఆ వాక్యమును కొంతమంది ఏం చేస్తారంటే గ్రహించకుండా అప్పుడే విన్నట్టుగా విని 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అవగాహన ఏం చేస్తారు? వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. ఎక్కువసేపు వాళ్ళు దేవుని వాక్యము ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో ఇలా చెప్తా ఉన్నాడు. అక్కడ ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు. మీరు చూడండి, నేను చదువుకుంటాను వాక్యం. ఓకేనా? ఎందుకంటే 2-3 చదువుతా ఉంటుంటే వెనకాల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదని కొంతమంది చెప్పడం జరిగింది. కనుక రెఫరెన్సెస్ నేను చదువుకుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. మంచిది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే వాక్యము విని ఆ వాక్యాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. గ్రహించాల్సింది ఏదయ్యా అంటే హృదయము గ్రహించాలి. హృదయంలోనే కదా దేవుని వాక్యం నిలిచి ఉండేది. అంతేనా కదా? ఎక్కడ ఉంటుంది వాక్యం? ఈ చెవులతో విన్న వాక్యం ఎక్కడ పోతుంది? హృదయంలో పోతుంది. హృదయంలోనికి ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో నీ శరీరం ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుని ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆధీనంలోనికి నువ్వు వెళ్ళిపోతావేమో అని చెప్పి అపవాది అనే మాట ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. అపవాది ఏం చేస్తాడు? ఆ విత్తబడిన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకంటాడు, ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా వాడు ఎవడంట? దుష్టుడు వారిని వచ్చి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. వాడు ఎలాంటి వాడయ్యా అంటే వాడు త్రోవ పక్కన పడిన వాడుగా కనబడుతున్నాడు అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వింటున్నట్టుగా నటిస్తున్నారు కానీ లోపలికి పోవడం. సంఘంలో దాదాపుగా 200 మంది, 300 మంది, 500 మంది, 1000 మంది, 10,000 మంది ఉండొచ్చు. కానీ అందరూ దేవుని వాక్యం వింటారా?
ఎందుకంటే సాతాను గాడికి ఒకటే ఒక ఒళ్ళు అంట, ఏంటంటే నీవు దేవుని రాజ్యం అనే ఆ పరలోకానికి నువ్వు వారసుడిగా ఎలా కూడదు, నీతి క్రియలు నువ్వు చేయకూడదు, ధర్మ కార్యాలు నువ్వు చేయకూడదు, పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించకూడదు, నువ్వు ఎప్పుడు కూడా అన్యాయంతోనూ అక్రమంతోనూ మరి పాపములు చేస్తూ దోషకరమైన పనులు చేస్తూ నీవు లోకంలో ఉంటారన్నదే వాడి యొక్క ఉద్దేశం. అందుకే ఈనాడు చాలా మంది ప్రియమైన దొరపెట్టారా క్రైస్తవులుగా ప్రభువును వారి హృదయంలో అంగీకరించినప్పటికీ వారు ఏమి చేయలేని స్థితిలో ఉన్నారంటే గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రికలో ఒక మాట చెప్తాడు అక్కడండి. ఎఫెసీ పత్రిక మీరు తీసి చూడండి, అలాగా 3వ అధ్యాయము నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటు ఎట్టిదో అందరిని త్యాగపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప. అసలు దేవుని వాక్యమును చదవడానికి కానీ దేవుని వాక్యాన్ని వినడానికి కానీ ఏదో ఒక సమయంలో అప్పుడప్పుడు దేవుని వాక్యం ప్రకటించడానికి కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆధిక్యత నీ టాలెంట్ని చూసో లేకపోతే నీ స్థితిగతులను చూసో నీ బలమును చూసో నీ అందాన్ని చూసో నీవు బాగా చెప్పగలవనో బాగా పాడగలవనో దేవుడు నీకు ఇవ్వలేదంట. పౌలు గారు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అత్యల్పుడనైన నాకు అనుగ్రహింపబడ్డది. ఒకప్పుడు ప్రధానులకు దూతలకు కెరూబులకు శరాపులకు దూతలకు అనేక మందికి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఈనాడు ఎందుకు పనికిరాని మానవుడికి దేవుడంట అనుగ్రహించిన కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఎంత చక్కని మాట అంటాడంటే అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఈరోజు ఇంత మందిగా మీరు వచ్చి దేవుని వాక్యం వింటున్నారంటే ప్రియమైన వారులారా, మీరు ఎవరి కోసం రావాలి? మార్తమ్మ గారి కొరకు కాదు, యోహాను గారి కొరకు కాదు, వారి కుమారుడు ప్రసన్న కుమారు కొరకు కాదు. ఎవరి కొరకు రావాలి నువ్వు? ఇది సత్యం. అత్యల్పుడవు నీవు, అత్యల్పురాలవు నీవు. ఈ రోజు నువ్వు పాడగలుగుతున్నావంటే, ప్రభువుని ఆరాధించగలుగుతున్నావంటే, వాయిద్యం వాయిస్తున్నావంటే, పరిచర్య చేయగలుగుతున్నావంటే ప్రభువు నీకు అనుగ్రహించిన కృపని జ్ఞాపకం చేసుకో. దీన్ని మనం గ్రహించాలి. ఇది గ్రహించడం కూడా సాధన ఏం చేస్తున్నాడు? గొప్పదికి పోలించేటట్టు నేను లేకపోతే అవదు, నేను రాకపోతే అవదు, నేను చేయకపోతే అవదు. నో 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 నో. అత్యల్పుడవని జ్ఞాపకం పెట్టుకో నా ప్రియమైన సహోదరి సహోదరుడా. నీవు అత్యల్పుడవు. ఈ అత్యల్పుడైన నిన్ను తన కృప చేత ప్రభు నీకు ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత మాట, ఎంత గొప్ప మాటండి. ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవల ఉద్దేశించి శోధింప సత్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును కూర్చున్న ఏర్పాటు ఎట్టిదో తేటపరచుట కంటే ప్రభుని ఇచ్చాడండి. ఎంత గొప్ప మాట అంటే అందుకే పౌలుకి తెలుసుకున్నాడు. అతిశయించుటకు కారణం అంటే ఏదైనా ఉన్నదయ్యా అంటే అది నిన్ను బట్టి మాత్రమే ఉండాలి తప్ప నేను ఎక్కడ కూడా కనబడకూడదు. అందుకే సామెతలలో సొలొమోను అంటాడు కదా, ఇదిగో ఆహారం ఎక్కువైన నేను ఏమంటాడు దేవుడు ఎవడో. ఈరోజు ఒక స్థితి రాగానే చాలా మంది ఏం చేస్తారంటే దేవుని కృపను మర్చిపోతున్నారండి. ఒక స్థితి వచ్చేసరికి ఏమవుతారంటే భూమి మీద కాలు
ఆగదు అనమాట. అలా ఎప్పుడు గాల్లోనే వెళ్తూ ఉంటారు కదా, గాల్లోనే నడుస్తూ ఉంటారు కదా. కాదు, మనం ఎప్పుడైతే ఎదిగే కొద్ది ఒదిగే అనుభవం మన జీవితంలో ఉంటుందో దేవుడు అక్కడ కూర్చొని పెడతాడు. మన దేవుడు ఎప్పుడు కూడా ఇలా చూడాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోవడం లేదు. మనము అలాగ చూడాలి. కన్నులెత్తి ఆయన మనం చూస్తున్నాం కదా, అలాగే మనుషులు కూడా మనం ఎలా చూడాలంటే కన్నులెత్తి చూడాలి మనల్ని. హల్లెలూయా. అరే ఒకప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముకోక ముందు వీరి స్థితి చాలా చిన్నదిరా. ఈ రోజు యేసు ప్రభు నమ్ముకున్నారు, జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని వాక్యానుసారంగా వీరు జీవించేవారు, వీరు పరిశుద్ధులు, వీరు నీతిమంతులు, వీరిలో యథార్థత ఉంది, వీరిలో న్యాయం ఉంది అని లోకము నీ గురించి సాక్ష్యం ఇచ్చి నీ ఎదుగుదల వాళ్ళు ఎలా చూడాలంటే కన్నులెత్తి చూడాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. లోకానికి మనం అలా కనబడాలండి. హల్లెలూయా. అటువంటి ఆ శ్రేష్టకరమైన వాక్యాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విత్తబడిన ఆ విత్తనాన్ని వాడు పక్కకు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే ఈరోజు చాలా మంది గుడికి వస్తున్నారు కానీ దేవుని వాక్యమును శ్రద్ధగా వినలేని స్థితిలో ఉంటా ఉన్నారు. సామెతల గ్రంథంలో అంటాడు, స్వరూపంలో 1:7 సామెతల గ్రంథం 1:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? దేవుని యందు నువ్వు ఎప్పుడైతే భయము కలిగి భక్తి కలిగి ఉంటావో, అమ్మో ఈ దేవుని సన్నిధి, ప్రభువును నన్ను చూస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో సంచారం చేస్తా ఉన్నాడు, నేను ఆయనను ఆరాధించడానికి వచ్చాను అన్న భయము ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తారు? నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని వాక్యం మనం ఏం తెలుసా? నింపుకోవాలండి. మనము ఆకలేసినప్పుడు మన కడుపును ఏ విధంగా అయితే ఆహారంతో నింపుకుంటామో, మన ఆత్మీయమైన జీవితము వృద్ధి చెందాలంటే, మనం ఆత్మీయంగా బలపరచబడాలంటే, దేవునితో మనం ఇంకా అంటు కట్టబడాలంటే దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారము దేవుని సేవకుల చేత ప్రకటింపబడుతున్నప్పుడు నిద్రపోకూడదు మనము. హలో, అక్కడ నిద్రపోతున్నారు ఒక అమ్మ. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూడాలి నామంగా. మీకు నిద్ర వస్తే బయటికి వెళ్ళి మొహం కడుక్కోండి, ప్రభు వాక్యం వినండి. అక్కడ అదే చేస్తాడు. దేవుని వాక్యము వింటే నువ్వు బాగుపడిపోతావు, నీ ఆత్మీయ జీవితం డెవలప్ అయిపోతుంది, నువ్వు శారీరకంగాను ఆత్మీయంగాను వర్ధులుతావు అనేవాడు. వర్ధులను ఒకటి ఏం చేస్తాడంటే గురుకులమ్మని జోగులమ్మని పంపిస్తాడు. వాళ్ళిద్దరు కూడా సాధన గడికి చాలా బెస్ట్ స్నేహితులు అన్నమాట. ఎవరు? గురుకులమ్మ, జోగులమ్మ. జోగులమ్మ అంటే ముందుకు వెనక్కి ఊగుతా ఉంటారు, గురుకులమ్మ ఏం చేస్తుంటే గురికిస్తూ ఉంటుంది అన్నమాట. వీళ్ళిద్దరు కూడా సాధన గడికి చాలా బెస్ట్ స్నేహితులు అండి. యేసు నామములో వాళ్ళు మన ముందులోంచి తొలగిపోదురు కాక. జ్ఞానం అంటా మూర్ఖులు ఏం చేస్తున్నారండి? ధృవీకరిస్తా ఉన్నారు, తెలుసుకోలేకపోతా ఉన్నారు. దేవుని జ్ఞానం ఎలాంటిదంటే, దేవుని వాక్యం ఎలాంటిదంటే నిన్ను నిన్ను జ్ఞానంలోకి నడిపించే, సమాజంలో నువ్వు ఏ విధంగా జీవించాలో, సంఘంలో ఏ విధంగా నడవాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం అనే విత్తనం ద్వారా నీలో ఆయన ఏం చేస్తాడంటే నాడుతూ ఉంటాడు. ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు జ్ఞానవంతుడుగా మార్చబడతావు. ఈ జ్ఞానము, ఈ అభిషేకము మనలో రావాలంటే మనకు మొట్టమొదటిగా ఉండాల్సింది దేవుని ఎడల మనకు భయము. ఈరోజు చాలా మంది ఎవరు చూస్తారంటే పాస్టర్ గారిని చూస్తున్నారండి, నిలబడిన పాస్టర్ గారిని చూస్తున్నారు తప్ప నాతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. హలో, అర్థమవుతుందా? నాతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే సేవకుని నోటి నుండి మాట్లాడుతూ ఉన్నాడని చాలా మంది గ్రహించలేని స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. ఇదే సామెతల గ్రంథము 1:22 మనం చదివితే, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. అది చెప్తోంది. ఏమంటుందంటే, ఒరే జ్ఞానం లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. ఒరే అపహాసకులారా,
సంతహించుకుందురు. ఏనంట దేవుని వాక్యము గ్రహించలేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాక్యములో ఉన్న సత్యాన్ని పట్టుకోరు, కానీ ఎవరిని పట్టుకుంటారు? ప్రకటించే పాస్టర్ గారిని పట్టుకుంటారు. హలో, ప్రకటించే పాస్టర్ గారిని పట్టుకో. సేవకుడు ఈరోజు నా గురించే చెప్పాడు, ఆయనకి ఏదో నా మీద ఉంది, అందుకే నా గురించి చెప్పాడు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? జ్ఞానం లేని వారు మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును ఇంకడు నా కత్తింపు విని తిరుగుడి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేదను అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యం వింటే కలిగే ఆశీర్వాదం తెలుసా నీకు? దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడతాడు. ఈ రోజు నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు అంటే దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావు. ప్రభు చెప్పాడండి, ఆత్మ లేనివాడు నావాడు. పరిశుద్ధాత్మకు నిలయమైన దేవుని ఆత్మ చేతలో నింపబడాలని, ఏ అర్హత లేని నీ జీవితంలో ఆకాశ గగనమును చీల్చుకొని మేఘ మండలం మీద ఆయన తెల్లని గుర్రం మీద సవారీ చేసి ఆయన నీ మధ్యలోనికి దిగి వచ్చి తన ఆత్మను నీ మీద కుమ్మరించి నిన్ను తనవాడిగా చేసుకోవాలని ఆశపడతా ఉన్నట్టే ఆ దేవుని వాక్యం, ఆ దేవుని మాటలు ప్రకటించే వారిని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? అపహాస్యం చేస్తా ఉన్నావు. అందుకే అక్కడ ఎన్నాళ్ళు అపహాసం చేస్తావో చెయ్యి, ఎన్నాళ్ళు బుద్ధిహీనుడిగా ఉంటావో ఉండు. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, లోకంలో మీరు గమనిస్తే ఎన్నెన్నో సూచక క్రియలు ఆయన రాకడతో జరుగుతున్నాయి. కనీసం ఈ రోజు నీవు గ్రహించాలి. ఇప్పటి నుండైనా, ఈ రోజు నుంచి అయినా నీవు దేవుని వాక్యాన్ని సరిగా వినడం నేర్చుకోవాలి. వింటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. 2వ అధ్యాయం అంటాడు, సామెతల గ్రంథం 2వ అధ్యాయం, నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించిన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవికి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి గట్టిగా నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆడవాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, భర్త తను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యాంగులర్ షర్ట్ తగిలిస్తే, ప్యాంటు తగిలిస్తే ఏం చేస్తారు? ఆడవాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఆ జోబులో వచ్చి 500 రూపాయల నోటు లేకపోతే 100 రూపాయల నోటు జాగ్రత్తగా మంచిగా మడత పెట్టి ఎక్కడ పెడతారు? బీరువాలో, చీరల కింద, అలమారలు, పోపు డబ్బాలు, బియ్యం డబ్బాలు ఏం చేస్తారు? డబ్బులు రాస్తారు. ఎందుకండి? పొదుపు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగే దేవుని వాక్యంలో కూడా మనం ఏం చేయాలంట? వెండిని వెతికినట్లు. ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళు, నాకు బంగారం అంటే ఇష్టం లేదండి, నాకు వెండి అంటే ఇష్టం లేదండి, నాకు పట్టీలు పెట్టుకోవడం అంటే ఇష్టం లేదండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికి ఇష్టమే. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆభరణముల మీద ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ ఉంది. భర్త ఎన్ని నగలు గురించినా కూడా సరిపోవు. ప్రతి బర్త్డేకి, ప్రతి యానివర్సరీకి భర్త దగ్గర నుంచి భార్యలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే, మా ఆయన ఒక ఉంగరం ఇస్తే బాగుండేది, మా ఆయన ఒక చెవులు గురిస్తే బాగుండేది, మా ఆయన మెడలో నెక్లెస్ వేస్తే బాగుండేది అని ప్రతి ఒక్కరు కూడా భర్తల గురించి ప్రతి మ్యారేజ్ డేకి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో ఒకటి, బంగారమే కాదు, ఏదో ఒక వస్తువు. అయితే నీవు ఈ లోకపరంగా, శారీరకంగా నీవు కట్టుకున్న భర్త దగ్గర నుంచి నువ్వు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నావో, ప్రభు కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటంటే, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనములు వెతికినట్లు మనకు దేవుని సన్నిధిలో భయం కలిగి ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహించే ఆ విజ్ఞానమును కూర్చున్న ఆ వాక్యమును నువ్వు ఎప్పటికప్పుడు వినప్పుడు అంటున్నాడు, ఆయన యథార్థవంతులను వర్తిల చేయను, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారి ఆయనకు కేడముగా
ఆయన కేడముగా ఉంటాడు, న్యాయము తప్పిపోకుండా ఆయన తన భక్తుల ప్రవర్తనను కాచే దేవుడు అయిపోతున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యమును నువ్వు ఎప్పుడైతే వెలగలుగుతావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే క్షుణ్ణంగా పరిశీలన చేయగలుగుతావో, ఆ వాక్యము నీకేమనిపిస్తుందంటే విజ్ఞానమును తీసుకొస్తుంది. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు కదా, నేను నాకున్న జ్ఞానం బట్టి, నేను చదువుకున్న తెలివితేటలను బట్టి, చదువుకున్న డిగ్రీలను బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ప్రతిదీ కూడా సంపాదిస్తున్నాను, నేను అన్ని పొందుకుంటున్నాను, నేను అన్ని కూడా చేస్తాను, ప్రతిదీ కూడా సృష్టించగలుగుతున్నాను, నేనే ఒక సృష్టికర్తనని చెప్పి మనిషి ఈరోజు ఏమనుకుంటాడంటే వెర్ర దిగుతున్నాడు. కానీ కానే కాదండి, ఈ జ్ఞానం కాదు. ఒక మేస్త్రి ఇల్లు కట్టబడాలంటే, ఒక వ్యక్తి ఒక పరికరాన్ని సృష్టించాలంటే, ఒక సెల్ ఫోన్ పనిచేయబడాలంటే, ఒక వాహనం నడిపించబడాలంటే, ఆ వాహనం తయారు చేసిన వ్యక్తి ఒక గొప్పతనం కాదు, కానీ ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన జ్ఞానము గొప్పది అని తెలుసుకోవాలి. హల్లెలూయా. మన గొప్పతనం కాదండి. నేను గొప్ప నువ్వు అనుకుంటూ నీవు అలాగే అజ్ఞానంలో బ్రతికితే నీవు ఒకరోజు విడవబడే పరిస్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పౌలు ఆనాడు ఎలాగైతే మాట్లాడారో, నేను అత్యంత అల్పుడను అని చెప్పాడు. ప్రధానులకు దేవదూతలకు అనుగ్రహింపబడిన కృప ఎందుకు పనికిరాని వాడు అనేమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ఒకప్పుడు నేను హింసకుడు, హానికరుడైన నన్ను క్రీస్తు యేసు కృప చేత ఆయనను ప్రకటించడానికి నన్ను ఎన్నుకొని నాకు ఇచ్చిన ఈ కృపని పదే ఆయన బట్టి పౌలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతుడై దేవుడిని ఆరాధన చేసి సువార్త ప్రకటిస్తాడు. దేవుని స్తోత్రం జరుగుతుంది. ఈరోజు మన జీవితాల్లో వాక్యమును గ్రహించాలి. రెండవ కేటగిరీగా అంటే వాక్యమును విని వెంటనే ఏం చేస్తారంటే సంతోషపడిపోతా ఉంటారు. వాక్యము వింటారు, దాన్ని అప్పుడే గ్రహించేసేసి దాన్ని అప్పుడే స్వీకరించి వాక్యం బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంతోషపడతారంట. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సంతోషపడతారు, కానీ దానిలో ఉన్న సత్యాన్ని. ఇలాంటి వారు కొంతకాలమే దేవునితో నడుస్తారు. కొంచెం శ్రమలు రాగానే, కొంచెం ఏదైనా రాగానే, ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్యం కానీ, ఇరుగు పొరుగు వర్గ వారు కానీ, ఇంకా ఎవరి ద్వారా ఏదైనా సమస్య వచ్చే చాలు వెంటనే ఏం చేస్తారంటే ఆలయం మానేసేసి ఇంట్లో కూర్చుంటాం. ఇంకొక విషయం, ఇదే స్థానిక సంఘ కావాలి అనేక పర్యాయాలు అనేక దినాల నుండి నిన్ను అనేక రకాలుగా ఆత్మీయంగా బలపరుస్తూ, అమ్మా నా ప్రియ కుమారుడు కుమార్తె పరిశుద్ధాత్మకుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితం సరి చేసుకోవాలయ్యా అంటే ఏమంటారు? ఇంటికి ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? కామెంట్స్ చేస్తారు. అదే దూరం నుంచి ఎవరైనా పెద్ద స్పీకర్ వచ్చి ఇదే వాక్యం, ఈ స్థానికంగా మాట్లాడిన పాస్టర్ గారు మాట్లాడిన దైవ వాక్యమును అదే పాస్టర్ గారు దూరం నుంచి వచ్చాడు అనుకోండి, వెంటనే ఆ రోజు ఏం చేస్తారంటే వాక్యం అయిపోయిన తర్వాత ఆయన ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ నిన్ను ప్రోత్సాహపరుస్తూ నిన్ను పురుగొలుపుతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మోకాలు వేసేసి, ఎన్నడూ ఏడవని వాడు, ఎన్నడూ పశ్చాత్తాపపడిన వాడు, ఎన్నడూ దేవుని మాటకు విధేయత చూపని వాడు ఆ రోజు ఏం చేస్తాడు తెలుసా? వాక్యము చెప్పగానే ఇలాగ నీవు మోకాలేసేసి రెండు చేతులు పైకెత్తేసేసి గుండెలు బాదుకుంటే, అయ్యో ప్రభు ఈరోజు నాతో విడవరంటండి. అప్పటి వరకే ఆ 10 నిమిషాలే ఆ సేవకుడు చెప్పిన మాటలు ఉద్రేకంతో ఏం చేస్తారంటే పశ్చాత్తాపము కలిగినట్లుగా అప్పటికప్పుడే సంతోషిస్తారు. అబ్బా, మనం పిలిచిన దైవ సేవకుడు ఎంత గొప్పవాడండి, పవర్ఫుల్ క్యాండిడేట్, దేవుని అభిషేకం నిజంగా ఆయన ఉన్నాడు. స్థానిక పాస్టర్ గారు అభిషేకం లేదా? స్థానిక పాస్టర్ గారు చెప్పేది వాక్యం కాదా? ఆలోచించాలి. మనం ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం అంటాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలుగగానే ఏ పడతారంట? అభ్యంతర పడతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమి లేదు వాళ్ళు, ఏమి లేదంట, వేరు లేదు. దేవుని
వాక్యం అనే వేరు వారిలో లేనందున వారి శ్రమలు రాగానే, హింసలు రాగానే వాడు ఏమైపోతారంటే అభ్యంతరపడిపోతారు. ఓ సంగమా, ఈరోజు శ్రమలు వస్తాయి. ప్రతి మనిషికి శ్రమలు అనేవి రావడం అనేది సర్వసాధారణము. అయితే మన ప్రభువు ఆ శ్రమలలోనే నిన్ను ఉంచే దేవుడు కాదు అని తెలుసుకోవాలి. నువ్వు శ్రమ నీకు ఎందుకు వస్తుందంటే నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి, యేసయ్యలాగా నువ్వు మార్చబడడానికి శ్రమలు నీకు రావాలి. శ్రమ రాకపోతే మనం దేవుని మాట వినం. శ్రమ రాకపోతే దేవుని ఆలయానికి రాము. శ్రమలు రాకపోతే ప్రార్థన చేయం. శ్రమలు రాకపోతే మనం ఉపవాసము ఉంటామా? ఉండము. అందుకే మనకు శ్రమలు రావాలి. శ్రమ వస్తే దేవుడు గుర్తొస్తాడండి. శ్రమ వస్తే మందిరం గుర్తొస్తుంది. శ్రమ వస్తే దేవుని సేవకుడు గుర్తొస్తాడు. శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకే నీకు శ్రమ వస్తాయి. కానీ ప్రభు చూడండి ఎంత జాలి కలిగిన దేవుడు అండి. ఆ శ్రమలు నేను అలా ఉంచే దేవుడు ఎప్పుడు కూడా. ఈ గుంపు అంట వాక్యం విని వెంటనే ఏం చేస్తారంట? సంతోషపడిపోతారు. ఎంత బాగా మాట్లాడండి మా మాస్టర్. ఎంత గొప్ప వాక్యం అండి. అసలు ఎప్పుడు వెళ్ళలేదండి. ఎంత బాగా చెప్పాడండి అసలు అని అంటారు చాలా. వీళ్ళెవరంటే వేరు లేని వాళ్ళు. వాళ్ళు ఏం లేదు, వేరు లేదు. ఈ వేరు లేని వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే అప్పటికప్పుడే ఉద్రేకపడతా ఉంటారు. మొన్న సిఎన్ఏ చర్చిలో మీటింగ్ జరిగినప్పుడు చూడండి, కొంతమంది యవనస్తులు గుంపు వెళ్ళిపోయారు. ఇదిగో మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందుకొని ఆశపడుతున్నట్టు రండి, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడాడు. ఓ ప్రియమైన ఎవరు బిడ్డ, యవనస్తుడా, అదే మాట పాస్టర్ గారు 10 సంవత్సరాల నుంచి మొత్తుకున్నా కూడా ఒక్కరైనా లేస్తారా? అది ఎక్కడి నుంచో మాల్దీవుల నుంచి, ఇండోనేషియా నుండి, అమెరికా దేశం నుండి తెల్లవాడు నల్లవాడు ఎవరైనా వచ్చి సూటు గుండేసుకుని వచ్చి చక్కగా స్టైల్గా నిలబడి ఇలా తిరుగుతూ అటు ఇటు చక్కగా ఇలా తిరుగుతూ, ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, రా చెక్ చేసుకో. నేను ఎప్పుడు కూడా అద్భుతాలకి వ్యతిరేకం కాదు. నేను హీలింగ్స్ నమ్ముతాను. నేను కూడా అద్భుతాలు చేస్తాను, హీలింగ్స్ చేస్తాను. నేను ప్రార్థన చేసిన అనేక మంది బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ప్రియమైన పెట్టారా, ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాలో వేరుందా? నేను మనుషుల యొక్క మాటలకు ఆకర్షింపబడుతున్నానా? వాక్యమును గమనిస్తున్నాను. మనం గ్రహించాల్సింది ఎవరినో తెలుసా? ఒకటి, దేవుడు మనము ఆయన చూస్తూ నడవాలి. రెండవదిగా ఆయన మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? చదవాలి, నమ్మాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు చాలా మంది భక్తి ఎలా తయారైందంటే మనుషుల మాటలకు ఆకర్షింపబడిపోయి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, కానీ స్థానికంగా దేవుని సన్నిధిని అనుభవించలేని వాళ్ళు చాలా మంది జీవిస్తారు. ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, స్థిరత్వం అనేది ఉండదు. ఈరోజు యేసు నామములో నీకు స్థిరమైన వేరు నీలో కలుగును గాక. అందుకే అంటాడు సామెతలు 12:3లో, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదల్చబడదు. నీతిమంతుల వేరు కదల్చబడదు, కదలదు. ఎవరయ్యా కదల్చబడతారంటే భక్తిహీనులు. భక్తి లేని వాళ్ళే ప్రతిదానికి కూడా ఏమైపోతారంటే కంగారు పడిపోతా ఉంటారు. ఈరోజు నీలో నిజమైన భక్తి రావాలి. మూడవదిగా ప్రియమైన పెట్టారా, మూడవది ఏంటంటే వాక్యము విని కూడా చాలా మంది లోకంలో ఈరోజు చాలా మంది చిక్కుకోపోతుంటా ఉన్నారు. వాక్యం ఏం చేస్తున్నారండి? మూడవ అనుభవం ఏంటి? వాక్యం విని లోకంలో చిక్కుకుంటా ఉన్నారు. మొదటి అనుభవం ఏంటి? మొదటి అనుభవం వాక్యమును విని గ్రహించని వారు. రెండవ గుంపు ఎవరు? వాక్యము విని వెంటనే సంతోషపడేవారు. మూడవ గుంపు ఎవరయ్యా అంటే వాక్యము విని కూడా లోకంలో ఏం చేస్తారు? వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాక్యం వింటా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వింటానే ఉంటారు, చాలా బాగా వింటా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని లోపల పెట్టుకోకుండా లోక సంబంధమైన చిక్కులలో పడిపోతారు. లోక సంబంధమైన చిక్కులు అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ. సాధారణంగా ఏం చేస్తారు? ఈరోజు సంఘాన్ని, ఇదిగో ఓ నా ప్రాణమా తిరుము తాగుము సుఖించు.
లేరుగా ఈరోజు క్రైస్తవులు అనే వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్న వాడు కూడా ఏం చేస్తాడండి? తీసుకెళ్ళి గొడుగుడు పాలు పోస్తారు అన్నీ. ఏంటది పోస్తారు కదా వెళ్ళండి వాళ్ళకి. ఎన్నింటి ఇవన్నీ నేను చేస్తున్నాయంటే లోకములోనికి వాక్యము వింటున్నావు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే లోపల పెట్టుకోకుండా ఆ విత్తమైన వాక్యమును, ఆ విత్తనమును ఎదగనివ్వకుండా నువ్వేం చేస్తున్నావంటే లోకాశల చేత ఆ విత్తనము ఎదగనివ్వకుండా నిన్ను నీవే ఆ విత్తనాన్ని కాళ్ళతో నువ్వే చేతులు ఏం చేస్తున్నాడు? తొక్కేసుకుంటూ ఉంటున్నావు. దాని గురించి ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 11:22 అంటాడు, ముండ్ల పొదలో విత్తబడిన వారు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారములను ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడు అంటున్నాడు. నిష్ఫలుడు అంటే ప్రయోజనం ఉండదు, ప్రయోజనం ఉండదు. వాక్యం వింటావు కానీ ప్రయోజనం ఉండదు. దేవుని మాట ప్రకటించబడుతుంది దేవుని సేవకుని చోట, కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకని? ఏమన్నా మీలో ఐహికమైన విచారము, ఐహికమైన విచారాలు యేసు నామములో మీలో నుండి తొలగిపోవును గాక. ఐహికమైన విచారంలో మనం ఉండకూడదండి. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు పేదవాడు కాదు. ఆయనను పేదరికంలో ఉంచే దేవుడు కాదు. మన దేవుడు ఎవరో తెలుసా? ధనవంతుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఐశ్వర్య ఘనతయు స్థిరమైన ఏముంది? మా దేవుడు ఐశ్వర్యవంతుడండి. ఆయన నమ్ముకున్న మనల్ని ఆయన ఐశ్వర్యవంతుడిగా మార్చే దేవుడు. కానీ ఈరోజు చాలా మంది జీవితంలో ఏముందంటే ఆ విత్తబడిన వాక్యం ఎక్కడ వెళ్ళిపోతుందంటే ముండ్ల పొదలోకి వెళ్ళిపోతున్నాయి. ముండ్ల పొదలో పడిన విత్తనం ముండ్లు ఏం చేస్తాయి? విత్తనాన్ని ఎదగనకుండా అణిచేస్తాయి. ఈరోజు ఈ ఐహికమైన విచారాలు మనిషిని ఏం చేస్తున్నాయంటే దేవుని ఆత్మచేత నింపబడనకుండా ఆరాధన జరుగుతున్నా కూడా ఆ ఆరాధనలో ఉన్న అభిషేకాన్ని ప్రజలు ఎందుకని అనుభవించలేకపోతున్నారంటే ఐహికమైన విచారాలు. మీరు మందిరానికి ఎలా రావాలో తెలుసా? ఎంటీ హృదయంతో రావాలి. ఖాళీ హృదయంతో నువ్వు ఎప్పుడైతే వస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మచేత నింపుతాడు. అంతేగాని ఐహికమైన విచారాలు అంటే నీ ఇంట్లో ఉన్న సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, నడువు నొప్పి, మోకాలు నొప్పి, కడుపు నొప్పి, ఈ రకరకాల వ్యాధులతో నీ ఐహికమైన విచారాలతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన దాని వల్ల ప్రయోజనము లేదు. నువ్వు విడుదల పొందుకోలేవు. మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఈ ఐహికమైన విచారాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా తన మోహం మనకు ఉండకూడదు. దేవుడు ఇస్తాడండి. దేవుడు ఆయన ఇవ్వాలంటే కోట్లు తీసుకొచ్చి నీకు ఇవ్వగలడు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఆఫ్టర్ నీకున్న 10 లక్షలు 6 లక్షలు 9 లక్షలు అప్పు తీరేడు ఆయన. తీసేడా? ఎంతమంది నమ్ముతున్నాడు? విశ్వాసం నిజంగా చెప్పండి. నిజంగా మీకున్న అప్పులన్నీ కూడా నా యేసయ్య తొలగిస్తాడు, నా యేసయ్య గొప్పవాడు ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది మీరు బిలీవ్ చేస్తున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మీరు యేసు నామములో మీ నమ్మకం చొప్పున జరుగును గాక. ఇంకేం బాధపడమాకండి. ఇక మీరు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఎవరు ఎందుకు తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో మీరు చేయెత్తి మీరు వాగ్దానం చేశారు. ఖచ్చితంగా దేవుడు నా స్థితిని మారుస్తాడు. మీరు అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. తప్పకుండా మీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఆలోచన చేయకండి. ఇంకా మళ్ళీ మీ హృదయంలోకి రానివ్వకండి, వాటిని మీ మనసులోకి రానివ్వకండి. వాటిని దేవుడు తప్పకుండా మీ బిడ్డల జీవితాలను ఫలభరితమైన జీవితాలుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడు చేస్తాడండి. ఎప్పుడు చేస్తా? దేవుని వాక్యమనే విత్తనము మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యమనే వేరులో మనం ఉన్నప్పుడు. లోతు ప్రియమైన దేవుడు పెట్టారా? దేని చూశాడండి? లోతు దేని చూశాడండి? పచ్చదనాన్ని చూశాడు, లోకము చూశాడు. లోకం యొక్క ఆశలు తన హృదయంలో కలిగే లోకం వైపు చూసి ఏం చేశాడంటే అబ్రహాము నుండి వేరైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉండేదంటే
సోయరు నుండి మొదలు పెడితే ఐగుప్తు దేశం వరకు అది ఒక మంచి నీరు పారే తోట వలె కనబడదు. పారే నీళ్లు ఎలాగైతే ఉంటాయో ఆ నీరు దగ్గర ఉన్న చెట్టు ఏ విధంగా బలవంతంగా ఉంటాయో అటువంటి జీవితాన్ని కలిగిన స్థితి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశారో, దేవుని మాటను తృణీకరించారో, ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? ఏం తెచ్చుకున్నారండి? శాపాన్ని తెచ్చుకున్నారు. కానీ దేవుడు చూడండి, లోతు యొక్క నీతిని బట్టి, లోతు నడిచిన యథార్థతను బట్టి దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? ఆ నాశనంలో లోతు ఉంచాడా దేవుడు? ఉంచాడా? ఉంచలేదు. ఆ ఉపద్రవంలో లోతును దేవుడు ఉంచలేదు, బయటికి తీసుకొచ్చాడు. అతడు ఎంతైతే విడిచిపెట్టి వచ్చేసాడో అంతకంటే 1000 రెట్లు తనని దేవుడు ఆశీర్వదించాడు. చాలా మంది అనుకుంటారు కదా, లోతు దీవించబడలేదు, లోతు చాప్టర్ అక్కడతో ముగించబడ్డదని కూడా. లేదు లేదు, మీరు చదవండి. అక్కడ మీరు ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుండి ఆ మిగతా వచనాలన్నీ కూడా, మిగతా అధ్యాయాలు మీరు చదివితే లోతును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అక్కడ కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుందా? మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనల్ని బలపరిచేవాడు అన్నాడు. ఆకాను శపితమైన దాన్ని తీసుకొచ్చి, మంచి శ్రీనాథు వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని తీసుకొచ్చి కొంత తన గుడారంలో పాతి పెట్టుకుంటే ఏమైందండి? ఏమైందండి? శపితమైనది తీసుకొచ్చి గుడారంలో పెట్టుకుంటే ఏమైంది? యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 10 నుండి 20 నుండి 21 వచనాలు చదివారు. చెప్పండి, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఏమొచ్చిందానికి? తీయండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10. తీసారా? 20 యెహోవా యెహోషువతో నేను వారితో నిబంధన శపితమైన దాన్ని కొంత తీసుకొని తమ సామానుతో దాన్ని కొంత తీసుకొని దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై దేవుని స్తోత్రం. చూడండి, ఒక శపితమైన దానిని, లోక సంబంధమైనది ఈ సాతాను కలిగించే ఈ లోకాశలో చిక్కుకోవడం వల్ల ధనం మీద వ్యామోహం కలిగి ఆశపడి ఒక మంచి శ్రీనాథు వస్త్రాన్ని, కొంత వెండిని, బంగారం తీసుకొచ్చి ఏమీ ఎరగనట్లుగా తీసుకొచ్చి గుడారములో గొయ్యి తీసి పాతి పెడితే ఏమైపోయింది? ఇశ్రాయేలు ప్రజలు ఏం పొందుతున్నారండి? యుద్ధములో అపజయం పొందుతున్నారు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడ, నీ జీవితంలో ఏమడబడుతుంది సార్? లోక సంబంధమైనవి ఎప్పుడు కూడా నీ జీవితంలో. అది 2 కీర్తనలు బలత్కారము నమ్ముక హింసకుడి, దోచుకుడు చేత గర్వపడకుడి, ధనము ఎచ్చిన దాన్ని లక్ష్య పెట్టకుడి. డబ్బుని అవసరాలను తీర్చే విధంగా ఉండాలి, కానీ డబ్బే దేవుడైపోకూడదు. దేవుని స్తోత్రం కలుగుతుందా? డబ్బు ఏం చేయాలండి? మన అవసరాలు తీర్చాలి, అంతే తప్ప డబ్బుకు మనం ఎప్పుడు కూడా దాసోహం అయిపోకూడదు. అది బలత్కారము నమ్మిక హింసకుడి, దోచుకున్న చేత. దోచుకోవడం వల్ల ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. నీ వెంట నా ముందు అనేటట్టుగా ప్రజలు ఈ రోజు చాలా మంది ఏమవుతున్నారండి? విర్రవీగిపోతున్నారు. మెడలో ఇంత లావు చేస్తే చాలు, చేతికి బ్రాస్లెట్ పెడితే చాలు, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు పెడితే చాలు, ఒక ఐఫోన్ వాడితే చాలు, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు కారు, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని తిరిగితే చాలు, నా అంత మనగాడు లేడనుకుంటున్నాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునితో మనం కష్టపడే వారిగా ఉండాలి. ఇలాగా చివరికి నేను ఒక మాట చెప్పేసి ప్రార్థన పెట్టుకోవాలి. ఈ వాక్యము విని గ్రహించిన వారి జీవితం ఎలా ఉంటుందంటే, 23 వచనం మత్తయి సువార్త 13:23 అంటాడు, వాళ్ళు ఎలా ఉంటారంటే, మంచి నేలను ఎత్తబడిన వాడు, వాక్యము విని గ్రహించేవాడు, అట్టివాడు సఫలులై, ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు
30 ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములు బోధించినప్పుడు ఆ వాక్యము నా కొరకే అని నువ్వు అనుకోవాలి. ఆ వాక్యము ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే మంచి మనసుతో నువ్వు గ్రహిస్తావో, మంచి ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని తీసుకుంటావో, ఆ వాక్యాన్ని గ్రహించినప్పుడు అంట నీవు 30 60 100 ఫలిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, వాక్యం మనం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలండి? మంచి గ్రహింపుతో తీసుకోవాలి. ప్రభు నన్ను నిత్య నరకములోనికి వెళ్ళనివ్వకూడదని, లోకాశలో పడకూడదని, దేవునితో అంటు కట్టబడాలని నా ప్రభు, నా ప్రియ కుమారుడు, నా తండ్రి నా కొరకు నిత్యము నా కన్న తల్లులు ఆలోచించినంతగా, నా తండ్రి ఆలోచించినంతగా, నా తోబట్టువులు ఆలోచించినంతగా నా యేసయ్య నా కొరకు ఆలోచించి నా దేవుడు సేవకుల ద్వారా ఈరోజు ఈ మాట మాట్లాడాడయ్యా. ఇక నేను తప్పకుండా ఆయన విడిచిపెట్టకూడదు, నేను ఏ మాత్రం కూడా ఆయన వదిలిపెట్టకూడదు, నేను తప్పకుండా ఆయన అనుసరించాలి, నేను అనుసరిస్తాను, నేను ఆయన వెంబడిస్తాను అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే 30 60 100 1000 వాళ్ళు ఫలిస్తారు. ఈ రోజు ఈ 100 గాను 60 గాను 30 గాను ఫలించనివ్వకుండా సాధారణంగా ఏం చేస్తాడంటే, మొదటి కీర్తనలో చెప్పినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తా ఉన్నారు, పాపుల మార్గంలో కూర్చుంటా ఉన్నారు, అపహాసకులు ఉండే చోట ఉంటా ఉన్నారు. ఇంకేం చేస్తారండి? ధర్మశాస్త్రం ధ్యానించని వారుగా భ్రష్టులైపోయి ఈరోజు దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాన్ని చాలా మంది ఏం చేస్తారంటే పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుడికి మహిమతో ఉంటారు. దేవుని కనుక ఇది నీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం కాదు. ప్రభు నిన్ను ఏం చేయాలనుకున్నా తెలుసా? నీవు ఫలించాలని ఆశపడుతున్నాడు. నీవు 100 ఫలించాలని ఆశపడుతున్నాడు. నీవు 60 ఆశపడాలని ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు ఫలించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఏం చేస్తుంది తెలుసా? ఐహికమైన విచారాలు, ధనము మీద మోహముతో నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. యేసు నామములో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పైన చెప్పిన 3 అనుభవాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే ఈరోజు విడిచిపెడు. ఈరోజు వదిలేదు. 92వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత 13 నుండి 15 వచనాలు మీరు చదవండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31 మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం మీరు ఇంటికి వెళ్తారు చదివితే ఇది అనేకమైన విషయాలు దేవుడు మీకు మాట్లాడారు. ఈరోజు ఇప్పటి వరకు నీవు విన్న ఈ వాక్య సందేశంలో రకాల పైన చెప్పబడినవి వాక్యం వింటున్నామని గ్రహించలేకపోతున్నామేమో, వాక్యం విని వెంటనే సంతోషపడిపోయి అప్పటికప్పుడు సంతోషపడిపోయి మళ్ళీ వదిలేస్తున్నావేమో, ఒకవేళ వాక్యం విని లోకంలో చిక్కుకుంటున్నావేమో. అయితే 4వ అభిషేకం, 4వ ఆశీర్వాదం ఏంటంటే నీవు వాక్యం విని ఏం చేయాలంటే దాన్ని గ్రహించేవాడుగా ఉండాలి. గ్రహించినప్పుడే నీవు ఫలిస్తావు, గ్రహించినప్పుడే నువ్వు దీవించబడతావు, గ్రహించినప్పుడే నీవు ఫలభరితవంతులుగా మార్చబడతావు. నీవు ఫలించడమే కాదు, అనేకులను ఆ ఫలాలను తినేటట్లుగా నిన్ను దేవుడు ఒక అద్భుతకరమైన పాత్రగా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు ఒకవేళ ఈ గుంపులో ఇంకా ఎవరైనా వాక్యము వినకుండా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటూ ఉన్నారో, నాకు కాదులే అని మీరు ఎవరైతే దేవుని వాక్యాన్ని తోసేసి వారిగా ఒకరు ఉన్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గ్రహించు, దేవుని మాట విను. ఒక సంవత్సరం రాబోతుంది, కొన్ని దినాలు రాబోతున్నాయి, వాక్యము కరువైపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా ప్రకటించే సేవకులు కూడా లేకుండా మాయమైపోయే రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. కనుక ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. ఇప్పుడే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సమయం నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నట్టయితే నువ్వు ఎంత మాత్రం కూడా మళ్ళీ దాన్ని పొద్దుకోలేవు. కనుక ఏమిడే రాస్తున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. అందరం కూడా మోకరిద్దాం, అందరం కూడా మోకరిద్దాం. ఒక్క నిమిషం మోకరిద్దాం. నిజంగా నీలో ఒక పశ్చాత్తాపం వస్తున్నట్లయితే, నిజంగా నీలో ఆ యొక్క ప్రేరేపణ దేవుడికి ఇస్తున్నట్లయితే ఒక చిన్న కన్నీటి బొట్టు కాల్చు దేవుడి దగ్గర. ఒక చిన్న కన్నీటి బొట్టుతో, ప్రభువా అవునయ్యా నిజంగా ఇన్ని రోజులు ప్రభువా నేను వాక్యములు వింటున్నాను గ్రహించలేని స్థితిలో ఉన్నానయ్యా. ఇది అవునయ్యా నిజంగా ప్రభువా నేను వాక్యము వింటున్నాను కానీ అప్పటికప్పుడే సంతోషపడిపోయి అప్పటికప్పుడే పశ్చాత్తాపం వచ్చినట్లు నేను అనుకుంటున్నాను కానీ పూర్తిగా నేను మారలేకపోతున్నానయ్యా. మళ్ళీ లోకం నన్ను ఆకర్షించాలి
చేస్తుందయ్యా. ఐహికమైన విచారం నన్ను కృంగదీస్తుందయ్యా. ఇదిగో మళ్ళీ ఆ అప్పులు, ఆ సమస్యలు, ఆ రోగం, ఆ బలహీనత నన్ను నీలో ఎదగకుండా కృంగదీస్తుందయ్యా. లోకాసుని నన్ను లాగుతున్నాయ్యా. పాపములను లాగుతా ఉంది ప్రభా. విగ్రహాలను లాగుతుంది ప్రభా. అన్య ఆచారం లాగుతుందయ్యా. ఇదిగో నేను ఈ రోజు నేను ప్రభా అక్కడికి వెళ్ళను ప్రభా. ఆ స్థలంలో నేను ఉండనయ్యా. ఆ పనులు నేను చేయను ప్రభా. ఇదిగో నేను గ్రహిస్తానయ్యా. నీ వాక్యం నేను గ్రహిస్తానయ్యా. ఆ వేరు నాలో దయచే ప్రభా. నువ్వు చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు నీ జీవితాన్ని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారు. ఒక చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి నోరు తెరవాలండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇప్పటి వరకు ఎన్నెన్నో ఉపకారాలు నా జీవితంలో చేస్తూ ఉన్నాయి, కానీ వాటన్నిటిని మర్చిపోయాను ప్రభా. ఈరోజు మళ్ళీ నీ దైవ సేవకుల ద్వారా నాతో ఈరోజు మాట్లాడావు ప్రభా. ఇదిగోనయ్యా, నీ కొరకు నిలబడతాను ప్రభా. రోషం గురించి నిలబడతాను. రోషముతో నీ సేవ చేస్తానయ్యా. రోషముతో నేను బ్రతుకుతానయ్యా. నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టానయ్యా. నా పిలుపును నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. నువ్వు నన్ను ఎలా పిలిచావో ఆ పిలుపును నేను ఒక మర్చిపోయానేమో ప్రభా. ఈరోజు మళ్ళీ నాకు జ్ఞాపకం చేసావు. నేను మారుతాను ప్రభా. నాకు ఒక అవకాశం దయచే ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మనందరూ కూడా మన మధ్యలో దైవ కృప ప్రార్థన వ్యవస్థాపకులైన నాగర మధ్యలో యోహాను గారు ప్రార్థన మనం నడిపిస్తున్నాడు. అందరికి కూడా ప్రార్థనలో ఎక్కివేస్తాము. యోహాను గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నాయన వందనాలయ్యా. నిన్న నేడు అగ్నిగా ఉన్న తండ్రి ప్రభా, స్తోత్రము ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు లెక్కలు భద్రపరుస్తున్నాయ్యా తండ్రి. వందనాలు ప్రభా. యువమంది మహారాజులు మానవులు ప్రభా, ఎంతో నాయన కార్యక్రమం ప్రతిపద మమ్మల్ని సజీవులుగా వచ్చి నీ సన్నిధిలో ప్రవేశించి నిన్ను శుద్ధించి కనపరిచే భాగ్యం మాకు అందరికీ ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రభా. ఆయన వందనాలు ప్రభా. పాటలు మీద స్తోత్రాలు. పాటలు పెట్టు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వాయిద్యాలు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా నాయన మీ దాని ప్రభా నాయన పుస్తకాలను నడిపించారయ్యా ప్రభా. ఎంతమంది ప్రభా నాయన ఎంత గంభీరంగా నడిపించినందుకు వందనాలు ప్రభా. వారు ప్రభా నాయన శుద్ధియాలను ఎంతమంది తల్లి మీరు ఏర్పాటు కొమరించవయ్యా తండ్రి. స్తోత్రము ప్రభా. నాయన ఆత్మ లేని వారిన వారు కదన్న ప్రభా. నాయన పాపలైన భక్తులైన నాయన నియమించిన ప్రభా. ఆ పాపాలు తీసి ఆ భక్తులను తీసి ప్రభా మీ ఆత్మను కొమరించి అందులో ప్రవేశించే భాగ్యం మాకు అందరూ దయచేయండి అయ్యా. స్తోత్రము ప్రభా. వందనాలు ప్రభా. తెల్లి ప్రభా సాక్షి చెప్పిన ప్రభా, సాక్ష్యాలు ప్రభా. ఆ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వందనాలు ప్రభా. అలాగే ప్రభా నీ దాసుగా ప్రభా వర్తమానం అందించి ఉన్నారు ప్రభా. నాయన విత్తనాలు 4 విత్తనాలు చెప్పి ఉన్నారు ప్రభా. నాయన ఫస్ట్ విత్తనాలు ఉన్నాయి ప్రభా. మంచి పండే విత్తనాలు ఉన్నాయి ప్రభా. నాయన మా జీవితాలు ప్రభా ఇప్పటికైనా ఫస్ట్ మీద ఉన్నాయేమో నాయన ప్రభా. నాయన మొలదప్పలో ఉన్నాయేమో ప్రభా. నాయన మా జీవితాలు ఎక్కడికైనా సరి చేసుకోరు ప్రభా. నాయన నీ మంచి ప్రభావాన్ని అనుభవించిన భాగ్యం మాకు ఆరోగ్యాలు భాగ్యం మాకు అందరూ దయచేయండి అయ్యా. స్తోత్రము ప్రభా. అలాగే ప్రభా నీ దాసులు దీవించండి తండ్రి. ఇంకా కుటుంబాన్ని దీవించండి, నా తల్లిని దీవించండి ప్రభా. స్తోత్రము. శ్రీ కుమార ప్రభా నుంచి జ్ఞానంతో పెంచండి ప్రభా. స్తోత్రం. అలాగే ప్రభా ఎంతమంది తెలివి వచ్చి ఉన్నారో తెలుసు ప్రభా. నాయన ప్రభా ఎంతమంది తెలియ ఏ అవసరాలు వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో ప్రభా, ఏ రోగాలతో వచ్చారో ప్రతి కష్టాన్ని ప్రతి రోగాన్ని మొక్కండి ప్రభా. అలా ప్రభా గర్భిణీ శుభ్రమైన ప్రసవ దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. నాయన చాలా మంది ప్రభా నాయన జ్వరాలతో ఉంది ప్రభా, బాధతో ఉన్నారు ప్రభా. అందరినీ మొట్టండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచ యెహోవా నేనన్న ప్రభా. నాయన స్వస్థపరిచే స్వస్థపరచండి అందిస్తాం ప్రభా. అలాగే ప్రభా నాయన ఎవరి బిడ్డ ప్రభా నీ సాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభా విద్యుత్ని కలిసి నడిపించండి తండ్రి. స్తోత్రము ప్రభా. నాయన స్తోత్రము. ఎవరికైతే సంతానం లేదు, సంతానం కావాలి, సంతానం దయచేయండి ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు దీవించండి ప్రభా. నాయన తీర్మానం మార్చండి, మార్మల్స్ కాదేయండి, పెట్టకోవడం మార్చండి ప్రభా. సాతాను సెలవుతుంది ప్రభా. నాయన ఎక్కడ ఎవరు నిందినా ప్రభా అని సెలవుతుంది ప్రభా. నాయన మీరైతే ప్రభా సజీవంగా ఉండి ప్రతి ఒక్కరు అలిసి ప్రభా మీ రాజ్యం కట్టబడాలి ప్రభా. నాయన ఈ పెట్టకూడదు, ఈ రాజ్యం ప్రభా కట్టబడాలని చేసుకోవడం. అలాగే ఎక్కడెక్కడ ప్రభా నీ కూడా జరుగుతుంది, ఎక్కడెక్కడ నీ సన్నిధి జరిగితే 10 సన్నిధిలో మీరు ఉండండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ ప్రభా నాయన బిడ్డ ఉన్నారు నీ సన్నిధికి శుద్ధించే భాగ్యం ఇచ్చాను ప్రభా.
ప్రభా అలాగే ప్రభా హాస్పిటల్ తేజ హాస్పిటల్ మీరు ఇచ్చి ఉన్న ప్రభా హాస్పిటల్ ప్రభా నేను ప్రణాళిక ఏమున్నదో ప్రభా నాయన ఆ బిడ్డపై ఏ లోటు ఉన్నదో ప్రభు తీర్చండి ప్రభా నాయన ఆ లోటుని భర్తీ చేయండి తండ్రి స్తోత్రం డాక్టర్ మంచి జ్ఞానము బుద్ధి దయచేయండి ప్రభావ వచ్చిన రోగులందరినీ స్వస్థపరచండి తండ్రి ప్రభా అలాగే నేను అనుకున్న దేవుడైన ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా ఇంకా ఎంతమంది అందరూ రాలేదు ప్రభా నాయన నేను అక్కడ ఆలస్యమైతే ప్రభా నేను కనపరిస్థితి దీనికి ప్రభా నిన్ను ఎల్లప్పుడు దీవించే భాగ్యం మాకు అందరికీ మనకు అదేమని ప్రభా అనుకున్న ప్రభా నన్ను చిత్తమైతే నేను రాక పర్యాంతరం ప్రభా మమ్మల్ని అందరినీ సన్నిధిలో ఎల్లప్పుడూ వాడుకోమని నా అనుకున్నది నా ప్రార్థన జీవన పద్ధతిలో సమాధానం ఇచ్చి చేసిన ఉంటుంది ఆమె పరిశుద్ధాత్మ దేవుని పేరు చప్పట్లు కొడదామండి.